భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ స్త్రీని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తుంది కదా. బీజేపీ అసలు స్త్రీని బికినీగా కానీ లేకపోతే అందంగా అనటం కానీ తప్పుగా భావిస్తుంది కదా. భారత సంస్కృతి అనేటువంటి పేరుతో ఉండేటువంటి హిందూ సంస్కృతితో మేము ఉన్నామని చెప్పే ఈ పాలకులు ఎందుకు ఇలాంటి పర్మిషన్లు ఇస్తారంటావు? అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా లేక ఇవ్వకుండా అడుతున్నాయా? భారతదేశ పాలకుల అనుమతి లేకుండా గత సంవత్సరం 71వ ఎడిషన్ ఆర్ఎస్ఎస్ రాజధాని నాగ్పూర్ మహారాష్ట్రలో ముంబైలో జరిగింది. జరిగితే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరుకున్నారా? ఎవ్వరూ ఏమీ ప్రశ్నించాల. బెంగళూరులో మొదటిసారి జరిగినాయి. ఫస్ట్ టైం బెంగళూరులో జరిగినప్పుడు కొంచెం స్వదేశీ విచార్ మంచ్, పిహెచ్పి లాంటి వాళ్ళు మాట్లాడారు. బెంగళూరులో అయితే దాదాపు దేశంలో ఉండే లెఫ్ట్, ఎంఎల్, విప్లవ అన్ని సంఘాలు కూడా వ్యతిరేకించాయి. కానీ 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. అసలు ప్రొటెస్ట్లే లేవు. కానీ ముంబై కూడా ఆర్ఎస్ఎస్, శివసేన, బీజేపీలకి కేంద్రం. మహారాష్ట్ర కానీ ముంబైలో కానీ అయితే శివసేన లేకపోతే బీజేపీ అధికారంలో ఉండేటువంటి ముంబైలో కూడా సరే, ముంబై ఒక ఫ్యాషన్ ప్రపంచాన్ని, బాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచం వీటన్నిటికీ కేంద్రం అనుకున్నా కూడా మరి అక్కడ అధికారంలో ఉంది శివసేన లేకపోతే బీజేపీ. కానీ ఒక ఆర్ఎస్ఎస్ భావజాలానికి కేంద్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ పోటీలు కనీస నిరసన కూడా లేకుండానే జరిగాయి. ఇప్పుడు 72వ ఎడిషన్ మన తెలంగాణకు వచ్చాయి. ఎందుకు వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎందుకు ఇంత తేడా ఉంది? అదే 72 తెలంగాణకు వచ్చాయి. ఇక్కడేమో తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అదొక అంశం, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగింది అసలు బీజేపీ పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి, అసలు విదేశీ సంస్కృతి, వీళ్ళందరూ విదేశీ బానిసలు, ఆ భావజాలం, వీళ్ళు చైనా అంటారు, వాళ్ళు రష్యా అంటారు. అంటే మీరేమంటారు? మీరు దేశీయ వనరుల మీద పెత్తనాన్ని వ్యతిరేకించరు, దేశ సంస్కృతి మీద పెత్తనాన్ని వ్యతిరేకించరు. నిజంగా పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి పత్తికట్టాలని మాట్లాడే వీళ్ళు ఎందుకోసం ఈ కాంటెస్ట్లను అంగీకరిస్తున్నారు, ఈ బ్యూటీ పేజెంట్ని? అంటే మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళు ఈవెంట్స్ అన్నీ చూస్తే అన్ని గుడ్డ పీలికలు వేసుకొని తిరగడమే. ఆ ఫ్యాషన్ పరేడ్లు, ఆ క్యాట్ వాక్స్, అవన్నీ. అంటే నేను వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి టేస్ట్లు వాళ్ళవి. కానీ భారతదేశంలో పొద్దున్న లేస్తే ఊదరగొట్టే వాళ్ళు ఈ పోటీలకి ఎందుకు వేదికలకి తయారు చేసి పెడుతున్నారు అంటే, నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇలాన్ మస్క్, ట్రంప్ కాంబినేషన్లో రీప్రొడక్టివ్ రైట్సే కోల్పోతున్నారు అక్కడ మహిళలు. అంటే అంత అడ్వాన్స్. ఇలాన్ మస్క్ ఒక ఇండస్ట్రియలిస్ట్, ట్రంప్, ఇలాన్ మస్క్ కలిసి కట్టర్ క్రిస్టియానిటీని తెచ్చి అక్కడ ప్రజల మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఏంటి రీప్రొడక్టివ్ రైట్స్ అంటే అబార్షన్ రైట్స్. ఎందుకంటే క్రిస్టియానిటీ గర్భస్రావాన్ని ఒప్పుకోదు, అబార్షన్ ఒప్పుకోదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని కట్టర్ క్రిస్టియానిటీని ప్రజల మీద రుద్దడంలో భాగంగా వెనక్కి నెడుతున్నారు. అట్లాగే భారతదేశంలో అధికారం కోసం మతాన్ని వాడుకుంటారు తప్ప నిజంగా సామ్రాజ్యవాదంని వ్యతిరేకించే లక్ష్యం వాళ్ళకి లేదు. మార్కెట్ ప్రయోజనాలను అడ్డుకునే లక్ష్యం వాళ్ళకి లేదు. ఎట్లా అయితే కట్టర్ క్రిస్టియన్ వాడుకుంటున్నటువంటి ఇలాన్ మస్క్, ట్రంప్ కలిసి ఆ ఆధునిక ప్రపంచంలో అన్ని స్వేచ్ఛలు, హక్కులు ఇచ్చి మతాన్ని తీసుకొచ్చి ఎట్లా పులుముతారో వీళ్ళు కూడా అంతే. అంటే ఖచ్చితంగా వీళ్ళు మొత్తం కూడా మతం కానీ, ఫ్యూడలిజం కానీ, పెట్టుబడిదారీ సమాజంతో రాజీ పడింది. చరిత్ర మొత్తం చూసినా కూడా ఫ్యూడల్ పితృస్వామిక విలువలు, ఫ్యూడల్ సమాజము పెట్టుబడిదారీ సమాజంతో ఘర్షణ పడలా. పెట్టుబడిదారీ సమాజం తన మార్కెట్ కోసం ఫ్యూడల్ విలువల్ని ధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ ఘర్షణ పడలా. ముఖ్యంగా మతం ఎక్కడా కూడా సామ్రాజ్యవాదంతో రాజీ పడింది తప్ప ఘర్షణ పడలే. నేను చిన్నప్పుడు భారత స్త్రీలకి ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానం ఇవన్నీ జమిలిగా దాడి చేస్తున్నాయి, సామ్రాజ్యవాదం దానికి తోడైందని ఎప్పుడో చదువుకున్నా. ఏదో ఫ్యూడలిజం, పెట్టుబడిదారి జమిలిగా దాడి చేస్తాయి,
సామ్రాజ్యవాదంతో అవుతుందంటే ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. మాకు మెచ్యూరిటీ వచ్చాక ఇదే, ఇంకేం లేదు. అంటే ఫ్యూడలిజం రాజీపడి సామ్రాజ్యవాదంతో జత కలుస్తుంది, ఖచ్చితంగా కలిపి దాడి చేస్తుంది. అంటే పెనంలోంచి పొయ్యిలో పడేసినలాగా. అంటే ఫ్యూడలిజం విలాస వస్తువుగా, భోగ వస్తువుగా చూపిస్తే, స్త్రీని వంటింటి కుందేలుగా భోగ వస్తువుగా చూపిస్తే, క్యాపిటలిజం సామ్రాజ్యవాదం అమ్మకపు వస్తువుగా చూపిస్తుంది. వినియోగదారి సంస్కృతిలో భాగం చేయడానికి ఆమెని ఒక అమ్మకపు వస్తువు, కామడిఫికేషన్లో భాగం చేస్తుంది. ఖచ్చితంగా స్త్రీని ఒక అమ్మకపు వస్తువుగా, కామడిటీగా మార్చడంలో భాగమే ఈ అందాల పోటీలు. అందుకే సామ్రాజ్యవాదాన్ని ఎన్నడూ భారతదేశంలో 1925లో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ రోజు కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు, ఎప్పుడూ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పటి నుండి ఈ 100 ఏళ్లలో వాళ్ళ చరిత్ర అంతా జీ హుజూర్ జో హుకం అంటూ బానిసత్వంతో మెదిలారు తప్ప సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేశారు. అందులో భాగమే ఈ పోటీలను కూడా అంగీకరించడం. కానీ నేనేం అడుగుతున్నా అంటే, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు వాలంటైన్స్ డే రోజు పార్కుల మీద పడే, బస్ స్టాపుల్లో కనపడిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇది మన సంస్కృతి కాదు అని మాట్లాడతారు కదా. వాలంటైన్స్ డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు మన సంస్కృతి కాదు. అవి కూడా వ్యాపార వస్తువులు అమ్ముకోవడానికి వ్యాపార సంస్కృతిలో భాగమే, మార్కెట్ కల్చర్. ఇది కూడా అదే కదా. మరి ఈ మార్కెట్ కల్చర్ని మీరు ఎందుకు వ్యతిరేకించరు? బజరంగ్ దళ్ చిందులు వేసే ఆ వ్యాలంటైన్స్ డే రోజు చిందులు తొక్కుతారే పార్కుల్లో పడి, ఇవాళ ఎందుకు అంటే ఈ కాషాయ ముక్కులకి కనిపించట్లేదా? ఈ పరేడ్లు కనిపించట్లేదా? ఈ విన్యాసాలు కనిపించట్లేదా? ఈ పోటీలు భారతీయ సంస్కృతికి దోహదపడతాయా? భారతీయ ప్రజలకు ఉపయోగపడతాయా? మన దేశానికి సంబంధించిన ఏ విలువల్లో కూడా ఫిట్ కానీ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు అంగీకరిస్తున్నారు? ఎందుకు నామమాత్రంగా ఖండించట్లేదు? మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్, విహెచ్పి లాంటి వాళ్ళు మొదట్లో మాట్లాడారు అనౌన్స్ అయినప్పుడు, తర్వాత అడిగితే మేము మాకు పైనుంచి ఆర్డర్స్ అన్నారు. అంటే వీళ్ళు ఎంత దొంగలు అంటే, మతం పేరుతో చిచ్చు పెట్టడానికి, రాజకీయంలో చేసి అధికారంలో రావడానికి వీళ్ళకి విలువలు, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ లేదు, మన వనరుల దోపిడీ మీద వీళ్ళకి కన్సర్న్ లేదు. వీళ్ళు కనీసం భారత ప్రజల ప్రయోజనాలని ఇవాళ ఎందుకండి ఈ దేశ స్త్రీలు డిమాండ్ చేశారా మిస్ వరల్డ్ కావాలని? మాకు కావాలి, మేమందరం కూడా వాటిని తీసి అలరిస్తాం. ఈ అందాల ఆరబోతలు, ఈ క్యాట్ వాక్లు, ఈ మొత్తం షోస్ భారత ప్రజలకి అవసరం లేదని మేము భావిస్తున్నాం.